తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, జనరల్ గా జొమాటో డెలివరీ చేసే అమ్మాయిలు మీరు చాలా మంది చూసుంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, జొమాటో డెలివరీ చేసే టైంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అవన్నీ మన ఎవ్వరికి తెలియదు. సో మరి ఈ రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేసుకోవడానికి మనం ఈ రోజు జొమాటో డెలివరీ చేసే ఆ లేడీ ఇంటి ముందు ఉన్నాము. మరి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆవిడ ఎందుకు జొమాటో డెలివరీ చేస్తుంది అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీధర్. శ్రీధర్. ఇప్పుడు మీ వైఫ్ లలిత గారిని చాలా డేట్ చేసి బయటికి పంపిస్తున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్లా జొమాటో డెలివరీ చేస్తుంది కదా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, తనకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎర్నింగ్ సిస్టమ్ అని చెప్పి తన మ్యారేజ్ ముందే చెప్పింది. మా లవ్ మ్యారేజ్. దానివల్ల అలాగని నేను కూడా సపోర్టివ్ గా కొద్దిగా స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయింది. ఎలా చేయాలి అనేది తెలియక కొంచెం స్ట్రగుల్ అయితే దగ్గరుండి నేను ఎంకరేజ్ చేసి నేర్పించాను జొమాటో. మరి ఇట్లా వైఫ్ ని పంపిస్తున్నారు కదా, ఫ్యామిలీలో ఏమైనా అన్నారు ఎందుకు అట్లా జొమాటో ఆడపిల్లని రోడ్ల మీద? లేదండి, ఏమనలేదు. మా మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడున్న జనరేషన్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు కష్టపడితేనే బాగుంటుంది, అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పి మా మదర్ అయినా బ్రదర్స్ అయినా ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా సరే చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు బయట సొసైటీ ఎలా ఉంది అంటే, ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే 10 రకాలుగా ఆలోచిస్తారు. అలాంటిది మీ వైఫ్ ని బయటికి వెళ్ళిన ఉద్యోగం కోసం తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతో పంపించి, అలా నైట్ టైం మీరు కూడా తనతో పాటు తోడెళ్తారు. మరి ఈ టైంలో చూసుకుంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు. మీరు ఎలా ఫేస్ చేశారు తనతో పాటు జొమాటో డెలివరీ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? యాక్చువల్ గా అయితే ఇప్పుడు వరకు నాకు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడున్నా నేను సెక్యూరిటీగా నేను ఉంటాను. అండ్ తను ఒకటి వెళ్ళినా ఆఫ్టర్నూన్ టైంలో డే టైంలో వెళ్ళినా కానీ కూడా అందరు అప్రిషియేట్ మూడ్ లోనే తనని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. తను డైలీ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడైనా కొత్తగా అనిపిస్తే గిట్ట నాకు వచ్చి చెప్తుంది డే టైంలో. అండ్ నైట్ టైంలో మాత్రం నేను కంపల్సరీగా నేను తనకు తోడు ఉంటాను. నైట్ మీరేం చేస్తుంటారు? నేను ఈఎస్ఐ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే, మరి మీకు ఎంత చాలా ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్పింది తను. అవునండి, కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల తనకి చేసుకుంటాను అంటే సరే చేసుకో అది ఇది అని చెప్పి నేను కూడా ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు ఇద్దరేమో కొంచెం సెటిల్ అవ్వాలి అన్నట్టుగా ప్రయత్నంలో ఇద్దరం కష్టపడుతున్నాం. ఇప్పుడు 70% ప్రాబ్లం క్లియర్ అయింది అని చెప్పారు. సో ఇంకా మీరు కొన్ని మంత్స్ కానీ కొన్ని ఇయర్స్ కానీ వర్క్ చేశాక ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక జొమాటో కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుండి ఇదే చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత పేరు తెచ్చింది జొమాటో కాబట్టి తనకి ఎప్పుడైనా సరే నేను అప్రిషియేట్ గా అండ్ సపోర్టివ్ గానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఇంత సపోర్ట్ ఇస్తూ ఒక హస్బెండ్ గా తనకి చాలా తోడున్నారు. బయట చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇట్లానే వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ సెక్యూరిటీ లేదు. సో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని ఇట్లా సేఫ్ సైడ్ గా ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఏ అమ్మాయికి ప్రాబ్లం రాదు. అండ్ నిజంగా మీరు చాలా గ్రేట్. మీ వైఫ్ ఇంత సపోర్ట్ ఇచ్చి బయటకు పంపిస్తున్నారు, మీరు తోడుగా వెళ్తున్నారు అంటే మీరు లైఫ్ లో సెట్ అవ్వాలి, మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు జొమాటో డెలివరీ చేస్తున్నారు కదా, ఈ టైంలో మీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? టీమ్ లీడర్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాకు ఏ టైం ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు టీమ్ లీడర్ చాలా సపోర్ట్ చేస్తారు. అసలు మా టీమ్ లీడర్ వల్లనే మేము ఇంతవరకు వచ్చాము. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మా టీమ్ లీడర్ సపోర్ట్ చాలా చేస్తారు. ఎమర్జెన్సీ ఏదైనా ఉండగానే కాల్ కూడా తొందరగా లిఫ్ట్ చేసి రెస్పాన్స్ అవుతారు. కొంతమంది కారు. ఈ సార్ వాళ్ళు మాకు అమీర్పేట్ జోన్ వాళ్ళు కంపల్సరీ అవుతారు. మాకు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు డెలివరీ టైంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే రెస్పాన్స్ తొందరగా అవుతారు. టోటల్ ఎంతమంది? 260, 226 అట్లా ఉన్నారు. హ్యాండిల్ చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు, మా సారే చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ గైస్ చూసారు కదా, మరి జొమాటో డెలివరీ అనే కాదు బయట చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. సో ఇక్కడ లలిత గారికి వాళ్ళ హస్బెండ్ తోడున్నారు కాబట్టి అది సేఫ్ గా వస్తుంది, సేఫ్ గా ఉంటుంది. కానీ బయట ఏంటంటే చాలా మందికి సేఫ్టీ లేదు. మనం చాలా చూస్తున్న అత్యాచారాలు ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి. సో అలాంటి క్లియర్ అవ్వాలి అని అంటే సో మనం అర్థం చేసుకోవాలి, ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే అసలు ఎందుకు వెళ్తుంది, కష్టపడుతుంది అని. అండ్ అలాగే నేను చూసే ఆడియన్స్ కి ఒకటే చెప్తున్నాను, చూసే వ్యూవర్స్ కి ఒకటే చెప్తున్నాను, జొమాటో డెలివరీ వాళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు లలిత గారి మాటల్లో చూసాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది. సో కొంచెం మనం కూడా జాలి చూపించాలి. 10 ఫ్లోర్స్ ఉన్నాయి కదా వచ్చేసాను అంటే కరెక్ట్ కాదు. సో మీరు కూడా అర్థం చేసుకుని జొమాటోలో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, కొంచెం వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. ఏమైనా వచ్చేటప్పుడు కొంచెం వాటర్ అయినా అట్లీస్ట్ నా సజెషన్ అది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మళ్ళీ మంచి స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.